కాంపోజిషన్ ఈ సంగీత త్రిమూర్తుల్లోనే ఆఖరి వారిన శ్రీ శ్యామశాస్త్రి ఆయన రచన. ఆయన వాటిని అమ్మవారి మీద రాశారు, ఆయన ఇంకెవరి మీద రాయలేదు. అయితే నేను పర్సనల్గా ఆయన కాంపోజిషన్ అడ్మైర్ చేసేది ఏంటంటే అందరూ అమ్మ అనే అంటారు, కానీ ఆయన మాత్రం మోస్ట్ ఆఫ్ హిస్ కాంపోజిషన్స్లో శ్యామకృష్ణ సహోదరి అని అంటారు. అంటే నాకు సిస్టర్వి అనేసి అనమాట. అంటే అలా ఒకరి సిస్టర్గా అమ్మగా భావించడం చాలా మంది చేస్తాం. సిస్టర్ అంటే ఈవెన్ మోర్ క్లోజర్. అంటే ఆయనకి ఆ కామాక్షి అమ్మవారి మీద ఎంత ఇది ఉంటే, క్లోజ్నెస్ ఉంటే ఆయన సహోదరి అని రాయగలిగే ఉండేవారని నేను ఎప్పుడు నేను అడ్మైర్ చేసే ఒక విషయం. అయితే ఈ పర్టికులర్ కాంపోజిషన్ మీనాక్షి అమ్మవారి మీద రాశారు. ఆయన మధుర మీనాక్షి మీద రాశారు. శంకరాభరణం రాగంలో ఈయనను త్యాగరాజ స్వామి వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్, చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఈవినింగ్ అయ్యేసరికి ఇద్దరు కూర్చొని సంగీతం గురించి, తర్వాత ఆస్ట్రాలజీ గురించి డిస్కస్ చేసి, మేమంతా ఇదంతా థియరీలో చదువుకున్నాం అనమాట ఎగ్జామ్కి, అలా అలా తెలుసు. సో డిస్కస్ చేసుకునేవాళ్ళ. అయితే ఈయనకి ఒక కోరిక ఉంది, ఆయన కుమారుడైన శ్యామశాస్త్రి గారి కుమారుడు సుబ్బరాయ శాస్త్రిని త్యాగరాజ స్వామి దగ్గరే సంగీతం నేర్పించాలి అని ఒక కోరిక ఉండేది. అయితే చేర్పించారు. అయితే ఆయన తండ్రి సుబ్బరాయ శాస్త్రి ఏంటంటే ఆయనకి ఇద్దరి ఇది అప్పిందనమాట. తండ్రి దగ్గర నుంచి ఆ జ్ఞానం వచ్చింది, త్యాగరాజ స్వామి దగ్గర నుంచి ఆ జ్ఞానం కూడా వచ్చింది. సో ఆయన కాంపోజిషన్స్ కూడా చాలా చాలా బాగుంటాయి అనమాట. అయితే ఇది మీనాక్షి అమ్మవారి శంకరాభరణం రాగం ఆయన చౌక కాలంలో ఉంది. చౌక కాలం అంటే చౌక గతి అని కూడా అనొచ్చు. చౌక గతి లేదు అంటే చౌక నడే అంటారు. అంటే వీటికి 4 అక్షరాలు చొప్పున నడిచేది. అందుకని ఇప్పుడు మామూలుగా మనం ఏమేమి మెన్షన్ చేయకపోతే వీటికి ఒక అక్షరం 1 2 1 2 1 2 అని నడుతుంది. వీటికి 4 అక్షరాలు అనేసరికి మనం రెండు గళ్ళు అంటారు తెలుగులో. రెండు గళ్ళుగా రెస్పాన్సెస్ 1 2 3 4 1 2 3 4. మామూలుగా ఈ చౌకకాలం కీర్తనలన్నీ చాలా స్లో నడకతో పెడతాయి. అందుకని ఇప్పుడు ఈ ఫాస్ట్ పేస్ లోకల్లో ఈ చౌకకాలం కీర్తనని కూడా ధృతకాలం అంటే దెబ్బకి ఒక్కొక్క బీట్ సౌండ్ అనేది కొంచెం ఫాస్ట్గా ఎత్తుకోవచ్చు, అలా ఏదో ఉంటుంది. సో అలా పాడుతున్నారు చాలా మంది. మేబీ మాత్రం ఇది చౌకకాలంలోనే ఆయన రచించారు కాబట్టి మేము చౌకకాలం